సినిమాల్లో మనం చూస్తా ఉంటాం. అట్లాగే ప్రస్తుతానికి కలకట్టాలో, వెస్ట్ బెంగాల్‌లో జరుగుతా ఉంది. ఏంటంటే ఏదైనా రైడ్ జరుగుతుంటే వాళ్ళ పవర్ అవన్నీ ఉపయోగించి ఈ సాక్ష్యాలని మాయం చేయటం, లేకపోతే నాశనం చేయటం, ధ్వంసం చేయటం జరుగుతా ఉంటది కదా! అలా జరిగింది ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్‌లో. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ ప్రతీక్ జైన్ ఈయన ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే 2021కి సంబంధించిన కోల్ స్మగ్లింగ్ కేసు. దీనికి సంబంధించి ఈడీ వాళ్ళు ఐటీ రైడ్స్ చేస్తుంటే, ఎందుకంటే ఇతను ఐపాక్ ఆఫీస్ లో అదే విధంగా అతని ఇంట్లో ఉన్న ఎవిడెన్సెస్ చాలా వరకు పాడు చేసేశారు అని చెప్పి ఇతను ఒకేసారి రైడ్స్ జరుగుతుంటే చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ పోలీసులతో వచ్చేసి ఇలా రైడ్స్ జరుగుతున్నాయి అని చెప్పి ఇంటికి వచ్చేసి ఏవో మెయిన్ కీ డాక్యుమెంట్స్ అన్నింటినీ తీసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతా మైక్ లో మాట్లాడుతూ నాస్టీ హోమ్ మినిస్టర్, నాటీ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇలాగా దేశాన్ని కాపాడలేక మా మీద పడుతున్నారు అని చెప్పి మాట్లాడింది. అసలు ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? మళ్ళా ఏమన్నంటే ఇవన్నీ మా పార్టీ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఇవన్నీ ఎవరు తర్వాత ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు, ఇంటర్నల్ ఫైల్స్ అండ్ ఇంటర్నల్ డాక్యుమెంట్స్. ఓకే, ఎవరెక్కడ కంటెస్ట్ చేస్తున్నారని తెలిస్తే ఏమైంది? రేపైనా తెలియాల్సిందే కదా. ఇలా ఈ తృణమూల్ కాంగ్రెస్ కి రోజులు దగ్గర పడ్డాయి. ఈసారి ఫెబ్లో ఎలక్షన్స్ ఉన్నాయి, చూడాలి. ఆల్రెడీ 2 కోట్ల ఓట్ల దాకా ఎస్ఐఆర్ అని చెప్పి చాలా వరకు పోయినాయి. ఊరికే రావటం, బంగ్లాదేశ్ నుంచి ఓటర్ కార్డు ఇచ్చేయటం, ఆమెకు ఓటు వేయించుకుంటాం. ఈసారి చూడాలి ఎంత గట్టిగా ఉంటుందో. మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ని నాశనం చేసి వదిలిపెట్టింది. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్ ని వెస్ట్ బెంగాల్ అంత మంచిగా తయారు చేయాలి, కలకత్తా అనేది ఫ్యూచర్ సిటీ, అలా తయారు చేయాలి అనుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత భారతదేశం మిస్ అయింది, భారతదేశం ఈ రిజర్వేషన్లు అని చెప్పి అదే విధంగా ఈ డెవలప్మెంట్ అనేది సరిగ్గా చేయలేకపోయింది, అక్కడ ప్రజల్ని సరిగ్గా పట్టించుకోలేదు, ప్రజలందరూ రిజర్వేషన్ డబ్బులనే పడిపోయింది అన్నట్టు. కలకత్తా అనేది దేశానికి ప్రపంచానికి మోడల్ సిటీ అవ్వాల్సింది, ఇట్లా తయారైంది. ఇప్పుడు మమతా బెనర్జీ వచ్చిన తర్వాత ఇంకా ఘోరంగా తయారైంది. మరో పాకిస్తాన్ కి దగ్గరగా అయిపోయింది, మరో బంగ్లాదేశ్ కి దగ్గరగా అయిపోయింది. ఆర్ట్, కల్చర్ కి, కలకత్తా సినిమా, వీటన్నింటికి పుట్టిన పేరు వెస్ట్ బెంగాల్. ఎందరో యాక్టర్స్, ఎందరో కవి, ఎందరో పోయిట్స్, ఎందరో రచయితలు. డెవలప్మెంట్ అంటేనే కలకత్తాలో ఉండేది. ఘోరాది ఘోరం అయిపోయింది. హోప్ఫుల్లీ ఇప్పటికైనా మంచి లీడర్షిప్ వచ్చి, బికాస్ కలకత్తా విల్ అగైన్ గో టు ద పీక్స్ ఒక్కసారి కరెక్ట్ లీడర్షిప్ వస్తే అక్కడ.